నా పేరు నాగేశ్వరరావు అండి. నేను ఒక ప్రైవేట్ స్కూల్లో వర్క్ చేస్తున్నాను. ఇక ఆంధ్రప్రదేశ్ యొక్క ఎన్నికల కోసం నేను మాట్లాడాలని అనుకున్నాను. దానికోసం మరి 2 మాటలు చెప్పాలని అనుకుంటున్నాను. ఎందుకంటే 2014 నుంచి 2019 వరకు జరిగిన పాలన చూశాను. 2019 నుంచి 2024 వరకు జరిగిన పాలన నేను చూశాను. అయితే ఇక 2019 నుంచి 2024 వరకు కూడా జగన్మోహన్ రెడ్డి గారు అనేక రకాలైనటువంటి సంక్షేమ పథకాలు పెట్టి ఇవాళ రాష్ట్రాన్ని చాలా అభివృద్ధి పథంలో నడిపిస్తారని నా అభిప్రాయం. ఎందుకంటే ప్రతి పేదవాడికి అనేక రకాల సంక్షేమ పథకాల ద్వారా అనేక రకాలైనటువంటి లబ్ధి చేకూరింది. ముఖ్యంగా నాడు నేడుతో స్కూళ్ళు బాగుపడ్డాయి, కొన్ని కాలేజీలు బాగుపడ్డాయి, కొన్ని యూనివర్సిటీలు బాగుపడ్డాయి. ఇవాళ ప్రైవేట్ స్కూళ్ళతో కూడా ఇవాళ గవర్నమెంట్ స్కూల్ పిల్లలు చాలా ఇంగ్లీష్ వాళ్ళకంటే కూడా బాగా మాట్లాడే పరిస్థితిని తీసుకొచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి ఖచ్చితంగా మనం మరలా ఆయనే తీసుకుంటే బాగుంటుందని నా అభిప్రాయము. బీజేపీ పార్టీ కానీ, ఇవాళ టీడీపీ పార్టీ కానీ, జనసేన పార్టీ కానీ అనేక రకాల పార్టీలు, అవసరమైతే కాంగ్రెస్ పార్టీ కూడా ఎంతమంది ఏకమై ఆయన్ని ఓడించడానికి ప్రయత్నం చేస్తున్నారు. కానీ జగన్ గారికి ఒరిగేదేముండదండి. జగన్ గారు ఒకటే చెప్తున్నారు, నా వల్ల మీకు లబ్ధి చేకూరితేనే ఖచ్చితంగా మీరు నాకు ఓటేయండి, మీ ఇంటిలో ఎవరికైనా మేలు జరిగితే నాకు ఓటేయండి, లేకపోతే లేదని చెప్తున్నటువంటి ఘనత ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఒక జగన్మోహన్ రెడ్డి గారికి ఉందని నేను చెప్పడంలో సందేహించను. ఎందుకంటే భారతదేశ చరిత్రలో, రాజకీయ చరిత్రలో నాకు మీరు మేలు చేస్తేనే నాకు ఓటేయండి అన్న వ్యక్తిని నేను ఇదే మొదటిగారిగా చూడడం. యాజ్ ఎ టీచర్గా మీరు జగన్మోహన్ రెడ్డి పాలన చూశారు కదా? చూసామండి. టీచర్లకు ఎటువంటి న్యాయం జరిగింది? ఇప్పుడు ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో, ప్రైవేట్ స్కూల్లో చేస్తున్నారో, గవర్నమెంట్ ఉద్యోగం డిఎస్సి తీయాలి అని చెప్పారు కదా, టీచర్లకు అన్యాయం జరిగిందని చెప్తున్నారు. దానికి మీరేమంటారు? అంటే లైవ్లో మీరు రాసి ఉంటారు కదా డిఎస్సి. నేను కూడా 2-3 సార్లు రాశానండి. అయితే నేను 2018లో చంద్రబాబు నాయుడు గారు తీసినప్పుడు నేను కూడా రాయడం జరిగింది. కానీ చంద్రబాబు నాయుడుకు మోసపూరితమైన హామీ ఇచ్చారు. ఎందుకంటే 23,000 జాబులు అని చెప్పారు. తర్వాత ఒక వారం 10 రోజుల్లో 18 జాబులు అన్నారు, 18,000 అన్నారు. తర్వాత 13,000కి వచ్చింది. అదే నోటిఫికేషన్ మళ్ళీ 7,600 పోస్టులు నింపడం జరిగింది. ఆ పోస్టులన్నీ కూడా ఎవరి అంటే ఇంచుమించు ఎవరైతే గిరిజన సోదరులు ఉంటారో 4,000 పోస్టులు ఆలివే, మిగతాన్ని కూడా మిగతా వాళ్ళకి ప్లేన్ డిఎస్సి. కానీ వాస్తవానికి ఎక్కువ పోస్టులు గిరిజనులకు ఉన్నాయి, తప్పులేదు. కానీ అందులో ఎక్కువ పోస్టులు నింపినట్టయితే ఇవాళ నిరుద్యోగులుగా కాకుండా ఇవాళ గవర్నమెంట్ స్కూల్లో ఉద్యోగులుగా కూడా మేము స్థిరపడదు. ఆ విషయంలో నేను ఒక ఆఫ్ మార్క్లో నా జాబ్ పోవడం జరిగింది. అయితే వాళ్ళు కూడా తీసింది ఆ రిక్రూట్మెంట్ వాళ్ళు చేయలేదు. జగన్ గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని రిక్రూట్మెంట్ చేయడం జరిగింది. అలాగే 2008 డిఎస్సి రిక్రూట్మెంట్ మిగిలిపోయిన పోస్టులు జగన్ గారు హయాంలోనే నింపడం జరిగింది. అలాగే 98లో చంద్రబాబు నాయుడు టైం అనుకుంటాను, అది కూడా జగన్మోహన్ రెడ్డి గారే ఇక పోస్టులు నింపి ఇవాళ ఎక్కడ ఖాళీ లేకుండా చేశారు. అయినా సరే మరి ఉన్న ఆర్థిక పరిస్థితులను బట్టి ఈ 6,100 పోస్టులు కూడా మొన్ననే ఒక 2 నెలలు 3 నెలల క్రితం ఆయన డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. అలాగే టెట్ నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా జగన్ గారు మళ్ళీ సీఎం అవుతారు. ఇక పోస్టులు ఇంకా పెంచి ఖచ్చితంగా మెగా డిఎస్సి తీస్తారని నాకు అభిప్రాయం ఉంది. ఒక వ్యక్తిని ఓడించడానికి ఎంతమంది కలిసి రావడం అంటే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క బలాన్ని చూసి వాళ్ళు భయపడ్డారని నా అభిప్రాయం అండి. ఏ ఒక్క మేనిఫెస్టోలో కూడా పెరిగిన నిత్యావసర వస్తువులు తగ్గిస్తామని చెప్పలేదు. అటు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి కానీ, ఇటు టీడీపీ కూటమి ఎన్డీఏ కూటమి దగ్గర నుంచి కానీ రాలేదు. మరి దానికి మీరు ఒక సామాన్యుడిగా మీరేమంటారండి? ఖచ్చితంగా పెరుగుతున్న ధరలు ఇప్పుడే కాదండి, మనకి ఇన్ఫ్లేషన్ అంటే ఫుడ్ ఇన్ఫ్లేషన్ అనేది 2012లో వచ్చింది. అప్పటి నుంచి కూడా భారతదేశంలో అన్ని రాష్ట్రాల్లో ఇంచుమించు ధరలు పెరుగుతున్నాయి. ఇక ధరలు అనేవి ఏంటంటే అక్కడ ఉన్నటువంటి రాష్ట్రాల యొక్క వర్షపాతాన్ని బట్టి కానీ లేకపోతే అక్కడ ఉన్న ప్రొడక్షన్ బట్టి మారుతుంటుంది. చెప్పాలంటే మనది 11వ స్థానంలో ఉంది. ఈవేళ పక్కనున్న తెలంగాణ రాష్ట్రం కానీ, చెన్నై రాష్ట్రం కానీ, మిగతా గుజరాత్ రాష్ట్రాలు ఖచ్చితంగా నిత్యావసర వస్తువులు మనకంటే ఎక్కువగా ఉన్నాయండి. మన రాష్ట్రం నిత్యావసర వస్తువులు ధరల్లో తక్కువగా ఉందని చెప్పాలా. కానీ ఇలాంటి ధరలు కూడా కొద్దిగా ప్రభుత్వం ఆలోచించి వాటి మీద కంట్రోల్ చేస్తే బాగుంటుందని కూడా నా ఉద్దేశం. తెలంగాణకి మనకి పోల్చుకుంటే, పక్క రాష్ట్రం అయిన తెలంగాణకి మనకి పోల్చుకుంటే మన రాష్ట్రంలో అన్నీ ఎక్కువగానే ఉన్నాయి. అది ఎవరు తప్పు అంటారు? జగన్మోహన్ రెడ్డి గారిదా? అంటే ఇందులో ప్రభుత్వం కూడా చర్య తీసుకొని ఖచ్చితంగా వాటిలైతే అధికారులు కూడా చర్య తీసుకొని వాటి మీద కూడా మానిటరింగ్ చేసి అవసరమైతే ఖచ్చితంగా, ఎందుకంటే పేద ప్రజలు నిత్యావసర వస్తువులు కొనుక్కోలేరు కాబట్టి దాని మీద ఒకసారి పునరాలోచించి తగ్గిస్తే మంచిదని కూడా నా అభిప్రాయం తెలియజేస్తున్నాను. కాబట్టి మిగతా రాష్ట్రాల్లో మనకంటే ఎక్కువ ఉన్నాయి, అయినా సరే మన రాష్ట్రం కొద్దిగా పక్క రాష్ట్రంతో పోలిస్తే వాళ్ళ బడ్జెట్ ఎక్కువ, మన బడ్జెట్ తక్కువ. కాబట్టి ఈ ధరలు కూడా తగ్గితే ఇంకా బాగుంటుందని నా అభిప్రాయం. జగన్మోహన్ రెడ్డి గారు కేంద్రం మెడలో ఉంచి స్పెషల్ స్టేటస్ తెప్పిస్తామని చెప్పారు. జగన్మోహన్ రెడ్డి గారు మెడలో ఉంచి తెస్తానన్నారు.
ఓకే, ప్రత్యేకవాదే తెస్తానన్నారు, ఒక తేలాకపోవడంలో ఫెయిల్ అయినా సరే అసలు ప్రత్యేకవాదే వద్దు, ప్రత్యేక ప్యాకేజీ ముద్దు అన్నటువంటి చంద్రబాబు నాయుడు కంటే ఈవేళ జగన్మోహన్ రెడ్డి గారు గొప్ప అని నేను చెప్తాను ఖచ్చితంగా. అందుకని ఈవేళ నిన్న జరిగినటువంటి ఈవేళ గాజువాక సభలో కూడా ఖచ్చితంగా ఆయన స్టీల్ ప్లాంట్ని ఎట్టి పరిస్థితుల్లో ప్రైవేటు పరం చేయమని ఈ యొక్క కంఠాపడంతో చెప్పి ఇక విశాఖ వాసులందరినీ కూడా ఆయన సంతృప్తిపరిచినటువంటి సంగతి. ఏమంటే ప్యాకేజీ తీసుకురాలేదు, కనీసం స్పెషల్ స్టేటస్ అయినా లేదు, ప్యాకేజీ కూడా లేదు. చంద్రబాబు నాయుడు గారు వస్తే ప్యాకేజీ అయినా వస్తుంది కదా అని చెప్పి ప్రజలు ఇప్పుడు అభిప్రాయపడుతున్నారు. రైటేనండి. 2014 2019 వాళ్ళతో కూటమిలో ఉన్నారు. ఆయన ఇచ్చినటువంటి ప్యాకేజ్ అన్నీ కూడా ఇదే మోడీ గారు దేశ ప్రధాని అయినటువంటి ఈ యొక్క చంద్రబాబు నాయుడు గారిని ఇక పోలవరం ప్రాజెక్టు డబ్బులు ఇస్తే ఏటీఎంలో వాడుకున్నారంటే వ్యక్తి వాళ్ళ మళ్ళీ కూటమితో జతకట్టారు. మరి అది ఏ రకమైనటువంటి కూటమి ఒకసారి ప్రజలందరూ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ గమనించాలి. జగన్మోహన్ రెడ్డి గారు గెలిచిన తర్వాత ఒక్కసారి కూడా స్పెషల్ స్టేటస్ కోసం కేంద్రంతో మాట్లాడకపోవడం దాన్ని మీరేమంటారు? ఎందుకంటే స్పెషల్ స్టాటస్ అనే విషయము తెలుగుదేశం పార్టీ వాళ్ళు వాళ్ళతో బీజేపీలతో కుమ్మక్కైనప్పుడు అది ఇంకా ముగిసిపోయిన అంశం అని వాళ్ళే చెప్పారు, కేంద్రం చెప్పింది. అలాగే గత ప్రభుత్వం కూడా చెప్పడంతో అడిగినా జరిగే ప్రయోజనం ఉండదు కాబట్టి రాష్ట్రానికి రావాల్సిన నిధులు రప్పించడం కోసం బహుశా అడిగి ఉండకపోవచ్చు. కానీ ఈవేళ 2024లో రాష్ట్ర ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఖచ్చితంగా చేసినప్పుడు మా అందరి తరఫున కూడా ఇక జగన్ గారి ప్రభుత్వాన్ని అడుగుతాం. స్పెషల్ స్టేటస్ వస్తే రాష్ట్రం బాగుపడుతుందని మా ఉద్దేశం కూడా.